మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జ్యోతిష్య శాస్త్రపరంగా 9 గ్రహాలు, మరి అందులో 9 గ్రహాల దశలు చాలా అరుదుగా అందరికీ జరుగుతాయి, రావు. కొన్ని దశల వరకే అయిపోతుంది. 120 సంవత్సరాలకి దశలు రాయబడతాయి. అయితే అది అందరికీ తెలుసు. మరి మీ నక్షత్రం ఏదైతే ఉందో, అశ్విని అనుకోండి, ఇది చాలా వీడియోల్లో చెప్పి ఉంటాను. కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది. 1వ పాదం అయితే పూర్తిగా 6 ఏళ్ళు ఉంటుంది అట్లాగా. తర్వాత శుక్ర మహాదశ 20 ఏళ్ళు. తర్వాత రవి మహాదశ 6, చంద్ర మహాదశ 10, కుజ మహాదశ 7, బుధ మహాదశ 17, గురు మహాదశ 16, శుక్ర మహాదశ అయిపోయింది, రాసేసాను, సారీ. చంద్రుడు తర్వాత వచ్చే దశ కుజుడు తర్వాత రాహు 18, గురుడు 16, శని భగవానుడు 19. ఇన్ని గ్రహ దశలు 1 2 3 4 5 6 7 8 9 ఏంటి, బుధ మహాదశ 17. ఇట్లాగా మనకి నక్షత్రం బట్టి దశలు ప్రారంభమవుతాయి. ఇందులో మనకి శుక్ర మహాదశ వచ్చిందండి, మాకు ఏమీ బాగోలేదు. శుక్ర మహాదశ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. ఏంటది, ఎందుకు? శుక్రుడు గురుడు శుభగ్రహాలు కదండి, నైసర్గిక బాగా ఉండాలి కదా. ఆ జన్మ లగ్నానికి 1 5 9 స్థానాధిపతిలో 2 11 లాభ స్థానాధిపతిలో, లేదా దశమాధిపతో, దశమం అంటే బలం కలిగి ఉంటుంది. ఇట్లాగా శుభక్షేత్రాలకి దశలు ఏర్పడినప్పుడు, మరి చంద్రుడండి 7వ దశ, మరి లగ్న దశ చెప్పేసాను. ఇప్పుడు ఏదైనా దశ జరుగుతున్నప్పుడు మనకి ఏ గ్రహమో, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం దశ జరుగుతుందో ఆ గ్రహానికి కారకత్వం ఉంటుంది కదండి. అంటే ఇక్కడ చూడండి, రవికి లగ్నం, చంద్రుడికి చతుర్థ కారకత్వం, కుజుడికి తృతీయ షష్ఠ, బుధుడికి దశమ కారకత్వం, గురుడికి చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను. గురు భగవానుడి కంటే దేవగురు బృహస్పతికి జాతక చక్రంలో 4 భావాలకి కారకత్వం ఇచ్చారు. 2 5 9 11 భావాలకి కారకుడు ఆయనే. శుక్రుడికి సప్తమం, శని భగవానుడికి అష్టమ వ్యయాలు. అంటే ఒక దశ జరుగుతున్నప్పుడు మనకి లగ్నాధిపతి దశ అనుకోండి కుజుడు. ఈ కుజుడి కారకత్వాలు ఏంటి, 3 6 భావ ఫలితాలు కూడా కుజుడు ఇస్తాడు మనకి. అట్లాగా దశ చంద్రుడు చతుర్థ భావం. ఇప్పుడు తులాలగ్నం అనుకోండి, చతుర్థ భావం ఒకటేనా, పంచమ భావం అంటే ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి దశ అవుతుంది ఇది. చతుర్థానికి చంద్రుడు భావకారకుడైతే పంచమానికి గురుడు. అంటే వీళ్ళు కూడా మనకి ఈ దశలో అందిస్తూ ఉంటారు. కాలపురుష కుండల చక్రానికి అవి ఏ భావాలైతే కుజుడికి ఏవండి, లగ్నం అష్టమం, ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి. గురుడికి భాగ్యం వ్యయం కాబట్టి ఆ 2 ఫలితాలు అందిస్తూ ఉంటారు. ఇట్లా తీసుకోండి. ఇట్లాగ ఇది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది. మాకు అసలు ఫలానా దశ కలిసి రావట్లేదండి, చాలా ఇబ్బందులు పెట్టేస్తుంది, అప్పుడు మీరు చేయాల్సింది మీ జన్మ జాతక చక్రంలో చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. లాభస్థానం 1 ఒక ఎత్తు, అందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ దశలు ఆటోమేటిక్గా యోగిస్తాయి.
లేవండి. లాభాన్ని అంటే లాభస్థానాన్ని, మీ లాభస్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఏదైనా గ్రహం చూస్తూ ఉందా, ఆ గ్రహం యొక్క కారకత్వాలు బాగుంటాయి. అంటే లగ్నం నుండి గురుడే చూస్తున్నాడు అనుకోండి, మీకు ఎక్కడ చూడాలి గురుడు? లాభస్థానాన్ని. లాభస్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు అనుకోండి, లాభకారకుడు ఎవరు? గురుడే. దేవగురు బృహస్పతే ఈ గురుగ్రహం. మరి ఈ గురుగ్రహానికి కారకత్వాలు ఫస్టే రాసి పెట్టి ఉన్నాను కదా, 2, 5, 9, 11 భావాల కారకత్వాలు. అద్భుతమైన ఫలితాలు జీవితం మొత్తం ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు పడిపోతూ ఉన్నా లెగుస్తూ ఉంటారు. మరి ద్వితీయంలో ఇదే తులా లగ్నం, ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే ధనానికి 100% ఇబ్బంది ఉంటుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచే ఉంటాయి. అలాంటి జాతకాలు నేను చూసి ఉన్నాను కొన్ని. మరి కానీ ఈ వ్యక్తికి, ఇదే వ్యక్తికి గురుడు కుంభంలో ఉండి సింహరాశిని చూస్తూ ఉన్నారు. అంటే లాభస్థానం ఇది. మరి సింహరాశి కూడా కాలపురుష చక్రానికి 5వ రాశి, దీనికి గురుడు కారకత్వమే చూస్తూ ఉన్నారు. మరి అప్పుడు లగ్నానికి 2లో రాహు ఉన్నారు కదా, అంటే రాహు మహాదశ మంచి ధనాన్ని అందిస్తుంది. అట్లాగే ఇది కుటుంబం, మాట, లిక్విడ్ మనీ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ బాగుంటాయి ఈ భావం నుంచి. ఒకవేళ ఈ దశ వచ్చిందంటే ఇట్లా తీసుకోండి. మరి ఈ లగ్నానికి గురుడు పాపి కదండి, నైసర్గిక ఆధిపత్య పాపి, ఆధిపత్య పాపి. ఆధిపత్య పాపీలు శుభగ్రహాలైతే కోణంలో ఉండాలి. మరి లగ్నానికి కోణంలోనే ఉన్నారు. అంటే ఆధిపత్య పాప అయినప్పటికీ గురుడు లాభస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఆ దశ కూడా బాగుంటుంది. ఆ దశ కూడా బాగుంటుంది. మరి పంచమం అంటే సంతానం, సంతానానికి బాగుంటుంది. మంచి జ్ఞానం ఉంటుంది. పూర్వపుణ్యం కలిసి వస్తుంది. దైవ ఆరాధన చేస్తే దైవం కూడా అనుగ్రహం ఉంటుంది. ఇంకొక చిట్కా చెప్తాను. లాభస్థానాన్ని గురుడే చూస్తున్నారనుకోండి, ఆ వ్యక్తులు ఒక పూజ చేయాలనుకుంటారు, ఏదో ఆటంకాల వల్ల పూజా సామాగ్రి వాళ్ళకి ముందు రోజు అమరకపోవచ్చు. అయితే పూజ సమయానికి వారికి ఏం కావాలో అదే భగవంతుడు ఎవరో ఒక రూపంలో, పువ్వులే లేవనుకోండి, అయ్యో ఈరోజు పువ్వులు లేవు అనుకుంటాం, ఆ భగవంతుడే ఇప్పిస్తారు. ఇది మీ జాతకాల్లో ఉంటే మెసేజ్ పెట్టండి. ఇది 100% కరెక్టు, 100కి 100% కరెక్ట్. ఇది అంటే అదృష్టం, పూర్వపుణ్యం అట్లా ఉంటుంది. ఓకేనా? మరి ఇదే లాభస్థానంలో రవి ఉన్నారనుకోండి, డైరెక్ట్గా తన సొంత రాశినే చూస్తారు. ఎంత అదృష్టం ఇది! సింహరాశినే రవి చూస్తూ ఉన్నారు లాభస్థానంలో ఉంటే. అంటే లగ్నకారక అన్ని ఆరోగ్య విషయాలు, లగ్నకారక ఆ వ్యక్తిని చూడగానే మంచి ఫేమస్ పర్సన్లా కల్పిస్తారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీ జన్మ జాతకం ఏదైనా సరే, ఉదాహరణ జాతక చక్రాలు తీసుకుందాం. మకర లగ్నం, కుజుడు అష్టమంలో ఉన్నారు. ఆయన లాభాధిపతే, ఆయన లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి కారకాలు ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. 3, 6 అంటే
మూడవ స్థానం, 6వ స్థానం బాగుంటాయి. ఇలాంటి వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తారు. ఇది ఇప్పుడు మీన లగ్నమే తీసుకుందాం. కుజుడు మిథునంలో ఉన్నారు, చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో ఉంటే ఏమవుతుంది? 1, 2, 3, 4 సప్తమాన్ని చూస్తారు. 5, 6, 7 దశమ క్షేత్రాన్ని చూస్తారు. 8 అంటే ఇక్కడ లగ్నానికి ఏమైందండి? ఇది 11వ స్థానం అయింది. కుజుడు చూస్తూ ఉన్నారు. 11వ స్థానం అయింది అంటే వీరికి 3లో గ్రహాలు ఉన్న ఆ దశలు, 6లో గ్రహాలు ఉన్న ఆ దశలు, ఇక్కడే రవి ఉన్నారనుకోండి, వీరికి రవి మహాదశ అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. మరి మంచి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. అయితే దశ ఉండాలి వీళ్ళకి. లేదు, ఈ కుజుడు చూస్తున్న కుజ మహాదశ ఉండాలి. మరి 3, 6 కుజుడి కారక కాబట్టి వీళ్ళకి ధైర్య సాహసాలు కూడా ఎక్కువే ఉంటాయి. మరి మొన్న ఒక వీడియో చేసి ఉన్నాను ఒక అమ్మాయిది. వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఐఏఎస్, ఐపీఎస్. ఆ అమ్మాయిది ధనుస్సు లగ్నం. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు, తన కారక ప్లేస్లోనే. 6వ ఇల్లు అధిపతి 6 డైరెక్ట్గా లాభస్థానాన్ని చూసేస్తున్నారు. 1, 2, 3, 4 అష్టమాన్ని, 5, 6, 7, 8 స్వక్షేత్రంలో ఉండి వ్యయాన్ని చూస్తున్నారు, అష్టమాన్ని చూస్తున్నారు, సప్తమ దృష్టిలతో లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే వీరికి గవర్నమెంట్ జాబు 100% కరెక్ట్. మరి ఇదే వ్యక్తికి రవి భగవానుడు లగ్నాన్ని కూడా చూస్తున్నారు. లగ్నాన్ని రవి గ్రహం చూస్తూ ఉంటే వాళ్ళు మంచి కింగ్లీ స్టేటస్లో ఉంటారు. మరి రవి దశ వచ్చింది అనుకోండి, ఎందుకంటే కుజుడి నుంచి 3లో రవి ఉన్నారు, ఈవిడికి బుధుడు ఉన్నారు. కుజు దశ వచ్చింది అనుకోండి 100% వెరీ గుడ్. ఇక్కడే శని భగవానుడు ఉన్నారు ఈ అమ్మాయికి. శని మహాదశ యోగాన్ని ఇచ్చేస్తుంది. వీళ్ళకి 100% గవర్నమెంట్ జాబ్ 100% ఉంటుంది. ఇది మొన్న నేను ఒక వీడియో చేసి పెట్టి ఉన్నాను, ఆ వీడియో చూడండి. పేరైతే మర్చిపోయాను, ఏంటి దీనికి పెట్టినానో మర్చిపోయాను. అయితే ఒక వ్యక్తి కుంభలగ్నంలో పుట్టారు. రవి రాహువులు ఉన్నారు లాభస్థానంలో. గురుడు సింహరాశిలో ఉన్నారు. ఈయనకి లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు ఈ వ్యక్తికి. ఈయనకి 2లో గ్రహాలు లేవు. 3, 4, 5 మిథునంలో చంద్ర కేతువులు ఉన్నారు. కేతు మహాదశ వెరీ గుడ్ పొజిషన్లో ఉంచుతుంది. తరువాత 1 భాగ్య శుక్రుడు ఉన్నారు. అవును, లగ్నంలో శుక్రుడు. శుక్ర మహాదశ కూడా వెరీ గుడ్ పొజిషన్లో ఉంచుతుంది. గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లా ఉంటుంది. అది ఆ దశలు రావాలి వీరికి. వస్తే అద్భుతమైన ఫలితాల్ని 100% ఆ గురుడే ఇచ్చేస్తారు. మరి ఈ లగ్నానికి ద్వితీయ లాభాధిపతే గురుడు. ఆ దశ రావాలి. మరి ఉదాహరణ జాతక చక్రం అన్నారు కదండి, డేట్స్ వేయలేదు.
ఇవి నేను కొన్ని వీడియోలు చేసి పెట్టి ఉన్నాను, వాళ్ళవి కూడా ఇవి, అందుకే ఇవి చెప్తున్నాను. డేట్స్ అయితే వేయలేదు. ప్రస్తుతం గోచారం చూద్దాం. ప్రస్తుతం గోచారం, ఈరోజు గోచారం చూద్దాం. ఈరోజు గోచారంలో నాకు తెలిసి శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు, లాభస్థానమే. మరి రవి, గురు, శుక్రులు ఉన్నారు. రవి, గురు, శుక్రులు ఉన్నారు. రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. ఎక్కడ? రవి, గురు, శుక్రులు మేషంలో ఉన్నారు. మీనంలో రాహు, బుధ, కుజులు ఉన్నారు. శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారు. చంద్రుడు దశమంలో ఉన్నారు. కేతువు మిథునంలో, కన్యలో షష్ఠ స్థానంలో ఉన్నారు. ఇది కాలపురుష కుండల చక్రానికి. మరి గురుడు లగ్నంలో ఉన్నాడు. మేష లగ్నంలో జన్మించారనుకోండి, 1 2 3 4 5 పంచమాన్ని చూస్తారు. తన సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తారు లగ్నానికి. భాగ్య దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తారు. ఇది లేదు. మరి శని భగవానుడు మేషరాశిని చూస్తూ ఉన్నారు. ఇది లాభస్థానం అయితే లగ్నానికి. మేషరాశి లాభస్థానం అవ్వాలంటే మిథున లగ్నంలో జన్మిస్తే ఈరోజు లగ్నం మేషరాశి లాభస్థానం అవుతుంది. ఇక్కడే గురుడు ఉన్నాడు. మరి ఈ లాభస్థానాన్ని ఒక్క శని భగవానుడే చూస్తున్నారు. అప్పుడు లగ్నానికి 12, లగ్నానికి అష్టమం బాగుంటుంది. అంటే ఇక్కడ చంద్రమహాదశ కూడా యోగిస్తుంది వీరికి. ఓకేనా? ఇప్పుడు ఇదే గురుడు లాభస్థానాన్ని చూడాలంటే ఈ భాగ్యస్థానం ఇక్కడ దృష్టి పడుతుంది. మరి ఈ గురుడితో గురు దృష్టి పడింది కదండి. గురుతో అన్నిటికన్నా ముఖ్యం. ఇప్పుడు ఎవరైతే మేష లగ్నంలో పుడతారో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జన్మించిన వారికి అద్భుతమైన రాజయోగాలు ఉంటాయి. పంచమాధిపతి రవి ఉన్నారు ఇక్కడ. గురునితో శుక్రునితో మేషలగ్నం అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి శుక్రుడు, రవి, మంచి రాజయోగం. తులాలగ్నంలో జన్మించారనుకోండి, సప్తమంలో గురుడు రవి, సప్తమంలో గురుడు రవి. మరి లగ్నాన్ని డైరెక్ట్గా 3 గ్రహాలు చూస్తున్నాయి. వీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు స్వక్షేత్రం కుంభరాశిలో పంచమంలో. ఇది ఒక యోగమే. మరి ఇదే తులాలగ్నంలో జన్మిస్తే గురుడు ఇక్కడ ఉన్నారు కదండి, 1 2 3 4 5. మరి లాభస్థానాన్ని చూస్తున్నారు కదా, 100% లాభస్థానాన్ని చూస్తూ లాభాధిపతితో కలిసి సప్తమంలో స్థితి పొందారు. ఇలాంటి వారు మంత్రులు, రాజులు అవుతారు 100%. మరి 9వ భావాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి గురుడు ఇప్పుడు తన సొంత రాశినే గురుక్షేత్రాన్ని చూస్తున్నారు. మరి ఇది రాజయోగమే ఎవరు జన్మించినా. ఇది లాభస్థానం అవ్వాలంటే కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి లాభస్థానం అవుతుంది. మేషరాశి నుంచి గురుడు తన స్వక్షేత్రాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఏ గ్రహాలు లేవు. మరి వీరికి గురు మహాదశ వచ్చిందంటే అద్భుతమే. వీళ్ళకి మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి ఉన్నత పదవుల్లో ఉంటారు. అట్లాగే ఏది సంపాదించినా లాభదాయకంగా దాచుకుంటారు. అట్లాగే మంచి పేరు ఉంటుంది. అట్లాగే గురు మహాదశ యోగిస్తుంది. అలాగే ఇలా ఒక్కొక్కటి చెప్పుకుని పోతే చాలా అద్భుతం. కుంభలగ్నంలో జన్మించి గురుడు ఇప్పుడు ఈ లగ్నానికి లాభస్థానం
చూస్తూ ఉంటారు కాబట్టి తన సొంత రాశి, ఇక్కడ గ్రహాలు కూడా ఏమీ లేవు. అంటే గురుడు ఇచ్చే అద్భుతాలన్నీ లాభస్థానం అందుకుంటుంది. ఏదైనా గ్రహం ఉందనుకోండి, ఆ ఫలితాలు కొంచెం వేరుగా ఉంటాయి. ఇలాగా తీసుకోండి. మీ లాభస్థానాన్ని చంద్రుడు చూస్తున్నారా? చతుర్థ భావ కారకాలు ఉంటాయి. రవి చూస్తున్నారా? లగ్న భావ కారక. కుజుడు అంటే 3, 6. బుధుడు చూస్తున్నారనుకోండి, దశమ భావం 100% వెరీ గుడ్. మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి అన్నీ దశమ భావం నుండి, అంటే ఉద్యోగపరంగా ఉండేవన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి. శుక్రుడు చూస్తే పార్ట్నర్షిప్స్ బాగుంటాయి, మంచి భార్య వస్తారు, శుక్రకారకత్వాలన్నీ బాగుంటాయి. శని భగవానుడు అంటే ఆయుష్, మంచి మంచి పూజలు, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇట్లా తీసుకోండి. అందుకే మనకి ఏదైనా గ్రహదశలు కలిసి రాలేదండి, చాలా వీడియోల్లో చాలామంది అడిగి ఉన్నారు. తులా లగ్నానికి గురుడు ఆధిపత్య పాపి కదా, మాకు కోణాల్లో ఉన్నారు. ఉండవండి, మంచిదే. అందులోని పంచమంలో ఉంటే డైరెక్ట్ లాభాన్ని చూస్తారు కాబట్టి వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. అది కూడా చూసే రాశి సింహరాశి. ఈ సింహరాశిలోనే పుట్టి చంద్రుడు ఇక్కడ ఉన్నారనుకోండి, వీరికి సమాజంతో ఎక్కువ డీలింగ్స్ ఉంటాయి, మంచి విషయాలతో మంచి పేరు ఉంటుంది, ప్రతిష్టలు ఉంటాయి. అంటే గురు మహాదశ ఉండాలి. లేదు, గురుడు లగ్నం నుంచి ఏదైనా 2, 5, 9 భావాల్లో గ్రహాలు ఉంటే ఆ దశ రావాలి. అది రాహు దశ అయినా కేతు దశ అయినా 100% పేరు అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది వాళ్ళ జాతకానికి వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటాయి. అది అక్కడ మారిపోతూ ఉంటుంది. ఇట్లాగా గ్రహాలు మీ జన్మజాతక చక్రంలో 11వ భావాన్ని, అంటే లాభభావాన్ని ఏదైనా గ్రహాలు చూస్తుంటే మీరు అదృష్టవంతులే. మీరు చాలా అదృష్టవంతులే. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.